పూర్వం అంబరీషుడనే రాజు ఒక గొప్ప విష్ణు భక్తుడుండేవాడు. ఆ రాజు భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఆయనకి రక్షణగా ఉండే వరం ఇచ్చారు. ఒకసారి అంబరీషుడు సంవత్సరం పొడవునా వ్రతం ఆచరించాడు. వ్రతం చివరి 3 రోజులు ఉపవాసం చేసి ఆఖరి రోజున పూజలు చేసి భోజనం చేయుటకు ఉపక్రమించాడు. సరిగ్గా ఆ సమయానికి దూర్వాస మహాముని వచ్చి కొంతసేపు ఆగు, స్నానం చేసి వస్తాను అని చెప్పి నదికి వెళ్ళాడు. కాని ఎంతసేపు అయిన దూర్వాస మహాముని నది నుండి తిరిగి రాలేదు. అక్కడ ఉన్న ఇతర మునులు, ఋషులు శుభఘడియలు దాటిపోక ముందే ఉపవాసం ముగించవలసిందిగా అంబరీషుడిని కోరారు. ఆ పెద్దల కోరిక ప్రకారం ఆయన ఉపవాసం విరమించినందుకు సూచనగా కొంత జలపారణ చేశాడు. అప్పుడక్కడికి వచ్చి దానిని చూసిన దూర్వాసముని కోపావేశంతో, నేను రాకముందే ఉపవాసం విరమించి నన్ను అవమానపరుస్తావా అని తల నుండి ఒక జడను లాగి నేలకు కొట్టాడు. ఆ జడ నుండి ఒక రాక్షసుడు పుట్టి అంబరీషుడు వైపు రాసాగాడు. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్మరించసాగాడు. మరుక్షణమే విష్ణుచక్రం వచ్చి ఆ రాక్షసుడి తలను ఖండించి దూర్వాసముని తరమసాగింది. ఎదురుచూడని ఈ పరిణామానికి హడలిపోయిన దూర్వాసుడు దేవేంద్రుడి వద్దకు పోయి శరణు వేడాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అతడు అక్కడ నుండి వెళ్లి బ్రహ్మని, శివుడిని వేడుకున్నాడు. వారు కూడా అతన్ని సుదర్శన చక్రం నుంచి కాపాడలేమన్నారు. ఆఖరికి దూర్వాసుడు వైకుంఠానికి పోయి కాపాడమని శ్రీ మహావిష్ణువు పాదాలపై పడ్డాడు. విష్ణువు చిన్నగా నవ్వి, సుదర్శన చక్రాన్ని ఉపయోగించుకునే వరాన్ని అంబరీషుడికి ఇచ్చాను. దానిని నేను కూడా ఆపలేను. కావాలంటే నువ్వే వెళ్లి అంబరీషుడి శరణు వేడుకో అని సలహా ఇచ్చాడు. చేసేది లేక దూర్వాసుడు అంబరీషుడి వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పుకున్నాడు. అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని స్మరించి సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు.